మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర భద్రతా అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇంటి ముందున్నటువంటి గార్డెన్లో మంటలు రేగటం, సీసీ కెమెరాలు ఇవ్వమంటూ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ చుట్టూ తిరగటం తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దుంతిరెడ్డి వేమారెడ్డి గారు ఉన్నారు. వేమారెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర బయట భద్రతా అంశం ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది సార్? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తన నివాసం ఆఫీస్ ప్రాంతాల్లో భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రస్తుత గవర్నమెంట్ మీద ఉంది. అంటే వాళ్ళు చేస్తున్న ఆటవిక పనులు ప్రజలందరూ గమనిస్తున్నారు. సరైన రక్షణ అక్కడ కల్పించకుండా, సరైన సెక్యూరిటీని ఏర్పాటు చేయకుండా ఇవాళ మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆలోచించి ఈ నిర్ణయాలని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. పైగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 15వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా 10 ఏళ్ళు పైన ఉన్నారు. మరి వారికి ఆ మాత్రం కూడా తెలియకుండా జరుగుతుందా అనేది మా అనుమానం. అంటే జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటి ముందు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, తాగేసి సీసాలు పడేస్తున్నారని కూడా మన వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా గవర్నమెంట్ వ్యవహరించే కారణం అనుకుంటున్నారు? అదే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వాళ్ళు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే, మా ఇష్టం వచ్చినట్టుగా మా రాజ్యాంగం, మా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా మేము మనుషులందరినీ ఈ విధంగా హీనపరిచే విధంగా, రక్షణ సరిగా కల్పించకుండా ఉండే విధంగా, మాకు ఏదో రకంగా తలనొప్పులు కలిగించే విధంగా ప్రయత్నాలు చేయాలని వాళ్ళ ఆలోచన కావచ్చు. కానీ ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకు వాళ్ళు ఇస్తున్న, సెంట్రల్ గవర్నమెంటే జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి సరైన రక్షణ కల్పించకపోవడం అనేది చాలా విడ్డూరం. చాలా దీన్ని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. వీళ్ళు చేస్తున్న వెర్రి పనులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరీ చాలా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది ఒక అశనిపాతం లాగానే తయారవుద్ది అనేది మా ఉద్దేశం. అంటే ఎలా భావించవచ్చు, ఎవరు చేశారని భావించవచ్చు సార్? ఇట్లా మంటలు పెట్టడం కావచ్చు, అంటే భయం కలిగించాలని చేసి ఉంటారని భావించవచ్చా మనం ఏదైనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేవాడు ఇంకా ఈ భూమి మీద ఉన్నాడా? ఐ డోంట్ థింక్. జగన్మోహన్ రెడ్డి భయపడే మనిషి కాదు దేనికి కూడా. కాకుంటే ఏంటంటే వాళ్ళు ఏదేమన్నా ఉడతూపులు ఊపుతున్నారో నాకు తెలియదు. ఎవరు చేస్తున్నారనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరో అనేది ఇతిమితంగా మాకు కూడా సరైన సమాచారం లేదు. చూద్దాం, వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. ఎస్పీ గారు కూడా వచ్చేసారి చూసి వెళ్ళారు. వాళ్ళు ఏదో మళ్ళీ సీసీ కెమెరాలు ఏదో పెట్టబోతున్నారు. మరి అంతకుముందు పెట్టి నీ పని చేయలేదంటున్నారు. అవన్నీ కూడా అది పోలీసు రక్షణలోనే ఉండాల్సినవి కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన విషయాలు అవి. అంటే గతంలో లోకేష్ పుట్టినరోజు సమయంలో కూడా టీడీపీ శ్రేణులు వచ్చి జగన్ గారి ఇంటి దగ్గర అడవాడు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటువంటిది మూకుమ్మడిగా మందలాగా వచ్చిన దాడి చేసే పరిస్థితి ఏమంటే మీరు ఎలా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అక్కడ? దాన్ని మందలాగొచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి చూద్దాం. మేము కూడా సిద్ధంగా ఉండాలి కదా దేనికైనా. ఆ రోజు వస్తే ఆలోచిద్దాం, ఆ రోజు వస్తే చూద్దాం. అంటే మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు మీరు. ఖచ్చితంగా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కూడా ఉంది. మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో కావచ్చు, పార్టీ దీనిలో కావచ్చు, మీరు ఎలా ముందుకెళ్తూ ఉండొచ్చు? ప్రభుత్వం ఇచ్చే భద్రత క్షీణించినప్పుడు, ప్రభుత్వ పరంగా వాళ్ళు అందజేయాల్సిన భద్రత సరిగా లేనప్పుడు మా కార్యకర్తలమే సైనికులుగా నిలబడతాం. మా కార్యకర్తలే సైనికులుగా నిలబడతాం. మన ఈ ప్రాంతం, తాడేపల్లి ప్రాంతం ఏ విధంగా కార్యకర్తలు ఉన్నారో పాత చరిత్ర తిరిగేసుకుంటే అంతా తెలుస్తుంది. అంతవరకు తీసుకువెళ్ళొద్దని అందరినీ కోరుకుంటున్నాం. పార్టీని ఎలా డెవలప్ చేయబోతున్నారు భవిష్యత్తులో నియోజకవర్గంలో? లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు సమన్వయకర్తగా ఉన్నారు. సరే, అవతల ఎవరున్నా కూడా మాకు సంబంధించిన విషయం కాదు. ఎవరినైనా ఎదుర్కోగల సత్తా మాకుంది. ఇవాళే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధినేత, మా పార్టీ నాయకులని కూడా
3 మండలాలకి 2 పట్టణాలకు కూడా నాయకులను అనౌన్స్ చేసి ఉన్నారు. మంగళగిరి పట్టణానికి రాజేషు, అట్లాగే తాడేపల్లి పట్టణానికి బుర్రముక్కు వేణుగోపాల్ సోమిరెడ్డి, మంగళగిరి రూరల్కి కృష్ణ, అట్లాగే తాడేపల్లి మండలానికి వెంకట శివనాగేశ్వరరావు, అట్లాగే దుగ్గురేల మండలానికి గోపయ్య గారిని పెట్టుకోవడం జరిగింది పార్టీ అధ్యక్షులుగా. వీళ్ళందరినీ నియమించడం జరిగింది. ఇవాళే న్యూస్ కూడా వచ్చింది. వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ డెఫినెట్గా మా పార్టీ బలోపేతం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక తొలి కేసు మీ మీదే నమోదైందని చెప్పనేది ఒక విమర్శ ఏదో ఉంది, గొడవ ఏదో ఆందోళన విషయంలో. నేను దేనికైనా సిద్ధమని కూడా ఆ రోజు మీరు చెప్పారని చెప్పనేది కూడా మన వైసీపీ శ్రేణులు చెప్తున్న మాటగా చెప్పుకుంటున్నారు. దాన్ని ఎలా మీరు? నా మీద కేసు అనేది ఏమమ్మా నాకు తెలియదు. ఇదే కేసులకు భయపడే అంత అవకాశం మాకు ఎక్కడిదినా. ఇలాంటి ఎన్నో చూసాం కదా. తాడేపల్లి అంటే కేసులు ఇవన్నీ గొడవలు చాలా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయే. అదేం లేదు, అట్లాగే ప్రస్తుతానికైతే ఏం లేదమ్మా. ఓకే సార్. ఓకే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో అయితే మేమే సైనికులమి, ఎవరన్నా ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే మాత్రం సహించేది లేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేవాడు ఇప్పుడు లేడు అని చెప్పి కూడా దొంతిరెడ్డి రామరెడ్డి గారు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.